అందరికీ నమస్కారం అండి. నేను మీ సరిత. బాటనీ విత్ బుజ్జికి హృదయపూర్వక స్వాగతం. ప్రకృతిని అర్థం చేసుకుందాం, మొక్కల అద్భుత ప్రపంచాన్ని అన్వేషిద్దాం, విజ్ఞానాన్ని సులభంగా నేర్చుకుందాం. మరి ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదామా? మనుషులు మాట్లాడుకుంటారు, జంతువులు కూడా మాట్లాడుకుంటారు, కానీ చెట్లు కూడా ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయంటే నమ్ముతారా? వాటికి నోరు లేదు, గొంతు కూడా లేదు, అయినా ఒకదానితో ఒకటి ప్రమాదాన్ని చెబుతాయట. నిజమండి. అసలు విషయానికి వస్తే, ఒక చెట్టుపై పురుగు దాడి చేసినప్పుడు అది గాలిలో ప్రత్యేకమైన రసాయనాలని విడుదల చేస్తుందట. పక్కనున్న చెట్లు ఆ సంకేతాలను గుర్తించి ముందుగానే తమ ఆకుల్లో రక్షణ కోసం కొన్ని రసాయనాలను విడుదల చేస్తాయట. అంతేకాదు, నేలలో మైకోరైజల్ ఫంగై అనే సూక్ష్మ శిలీంధ్రాల సహాయంతో చెట్లు ఒక భూగర్భ నెట్వర్క్ను ఏర్పరుస్తాయట. దీనినే శాస్త్రవేత్తలు వుడ్ వైడ్ వెబ్ అని కూడా పిలుస్తారట. అంతే కదండి, ఈ నెట్వర్క్ ద్వారా కొన్ని చెట్లు నీరు, పోషకాలు, కార్బన్ కూడా బలహీనమైన చెట్లకు చేరవేస్తాయట. మనుషులమైన మనం చిన్న చిన్న విషయాలకి ఒకరిపై ఒకరు అసూయపడుతూ ఉంటాం, కానీ మాటలు లేని చెట్లు మాత్రం ఒకదానితో ఒకటి సహాయం చేసుకుంటూ జీవిస్తూ ఉంటాయి. ప్రకృతి మనకి ఒక గొప్ప పాఠం చెబుతుంది. అదేంటంటే, బలంగా ఉన్నప్పుడు బలహీనమైన వారిని ఆదుకోవాలంట. చెట్లను మొక్కలను పెంచండి, ప్రకృతిని రక్షించండి, అదే మన భవిష్యత్తు. ప్రకృతి ఒక పుస్తకం, దాన్ని చదివే ప్రతి మనిషి జీవితంలో ఒక కొత్త పాఠం నేర్చుకుంటాడు. అలాంటి మరిన్ని అద్భుతమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం. మీ సరిత, బాటనీ విత్ బుజ్జి. థ్యాంక్ యూ అన్నుండాలి.